ప్రేమించుకున్నట్టుగానే నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని ఇందులో సంపూర్ణమైన సందేశం ఉంది. మానవ సేవనే మాధవ సేవ అని ఏ విధంగా అయితే ఉన్నదో, సర్వజన సుఖినోభవంతు అనే సందేశం ఉన్నదో, ప్రభు ఇచ్చిన సందేశంలో నిన్ను ప్రేమించుకున్నట్టుగానే నీ పొరుగు వారిని ప్రేమించు అనే సందేశంలో అన్ని అంశాలు సంక్షిప్తమై ఉన్నాయి. క్రిస్టియన్ సమాజము ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు ఎంత సేవను అందించినాయో విద్య విషయంలో, వైద్య విషయంలో ప్రభుత్వాలతో పోటీపడి క్రిస్టియన్ సంస్థలు కూడా ఈ దేశంలో పేదలకు విద్యను, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి నిరంతరం ప్రపంచానికే ఆదర్శంగా ఉండే విధంగా ఏ సమాజమైనా అభివృద్ధి సాధించాలంటే, ఆర్థిక పురోగతి సాధించాలి అని అంటే విద్య అత్యంత కీలకమైనది. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా క్రిస్టియన్ ఎడ్యుకేషనల్ సొసైటీస్ అందిస్తున్న సేవను ప్రభుత్వంతో పోటీపడి అందిస్తున్న కొన్ని సందర్భాలలో ప్రభుత్వంలో ఉండే విద్యా సంస్థల కంటే కూడా క్రిస్టియన్ సంస్థలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను అందిస్తున్నది. నిష్ణాతులైన విద్యార్థులను ఒక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్ది ఈ సమాజ నిర్మాణంలో వారు భాగస్వాములై ఆదర్శంగా నిలబడ్డారు. వైద్యం విషయంలో కూడా ప్రభుత్వం అందించలేని వైద్య సేవల్ని అటవీ ప్రాంతంలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలు, అత్యంత నిరుపేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం ద్వారా ఆరోగ్య తెలంగాణను ఈరోజు క్రిస్టియన్ సంస్థలు, క్రిస్టియన్ సోదరులు కొనసాగిస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా సమైక్య స్ఫూర్తిని, ఈ దేశం యొక్క భద్రతను, ఈ దేశంలో సర్వమతాలు సమానంగా ఉండాలి, సర్వమతాలు వాళ్ళు నమ్మిన, వాళ్ళు ఆచరించిన సిద్ధాంతాన్ని పాటించాలి, సర్వమతాలకు రక్షణ ఉండాలి అన్న ఆలోచన మా ప్రభుత్వానిది. ఎవరు ఏ మతాన్ని విశ్వసించినా, ఎవరు ఏ మతాన్ని ఆచరించినా, ఎవరికి వారి మతాన్ని వారు ప్రచారం చేసుకున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణమైన రక్షణ కల్పిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఎవరు కూడా ఇంకొక మతానికో, ఇంకొక మతాన్ని ఆచరిస్తున్న వ్యక్తులకో, కుటుంబాలకు